హైదరాబాద్ పాట్నీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది. వర్షాకాలం వచ్చిందంటే కంటోన్మెంట్ ప్రాంతంలో చాలా చోట్ల మునిగిపోతుంది. నాలాలపై ఉన్న కట్టడాలే మునకకు కారణంగా గుర్తించారు. దీంతో నాలాని ఆనుకుని ఉన్న భారీ భవనాల్ని హైడ్రా టీం నేల కూల్చింది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ పాట్నీ నాలాల్ని పరిశీలించారు. అధికారుల ఆదేశాలతో ఈ రోజు ఉదయాన్నే కూల్చివేతలు చేపట్టారు. హైదరాబాద్ పాట్నీలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ధనలక్ష్మి, ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి నాలాల కబ్జాల పైన హైడ్రా అధికారులు మొదటిసారి ఫోకస్ చేయడం జరిగింది. ప్రధానంగా బేగంపేట నుంచి పికెట్ సైడ్ నుంచి వచ్చేటువంటి హుస్సేన్ సాగర్ నాలా ఏదైతే ఉంటుందో ఇది ప్యాట్నీ సెంటర్ వద్ద అనేక నిర్మాణాలు, ప్యాట్నీ సెంటర్ కు సమీపంలో ఉండేటువంటి నాలా దగ్గర అనేక అక్రమ నిర్మాణాలు జరిగినట్లుగా హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. గత సోమవారానికి సంబంధించి నాలాల పైన ఫిర్యాదులు చేయాలని హైడ్రా కమిషనర్ సూచించడంతో వాళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేశారు. ఇక్కడ 70 అడుగుల విస్తీర్ణం ఉండాల్సినటువంటి నాలా కేవలం 15 నుంచి 18 అడుగులు మాత్రమే మిగిలిపోయింది. దాంతో అక్కడ వరద చాలా ఇబ్బందులు. ప్రతిసారి భారీ వర్షం అటు పై సైడ్ కూర్చిందంటే రసూల్పుర, అదేవిధంగా అటు పై మార్గాల్లో విమాన కాలనీ, అదేవిధంగా బిహెచ్ఎల్ కాలనీ, ఈ ప్యాట్నీ కాంపౌండ్, ఈ నగర్ లో ఇందిరమ్మ నగర్, ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడిందంటే చాలు ఈ ప్యాట్నీ నగర్ మొత్తం, ఈ కాంపౌండ్ కానీ ప్యాట్నీ కాలనీ కానీ ఇవన్నీ కూడా నీట మునిగిపోతాయి. దాంతో అక్కడ ఉండేటువంటి పబ్లిక్ తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. అక్కడికి వచ్చే వరకు నాలా మొత్తం బాటిల్ నెక్ గా మారిపోయింది. దానివల్ల ఎక్కువ వరద ముందుకు వెళ్లకుండా వెనకాల పక్కన ఉండేటువంటి కాలనీలన్నింటిలోకి నీళ్లు వస్తాయి. దాంతో ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, అదేవిధంగా కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, ఇరిగేషన్ అధికారులు నిన్న ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు. అక్కడ ఉండేటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ అక్రమ నిర్మాణాలు అదే విధంగా ఉన్నాయి. అక్కడ నాలా విస్తరణ పనులను గతంలో అంటే 2 ఏళ్ల క్రితం ప్రభుత్వం చేపట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ ఆ పనులన్నీ కూడా చేసింది. ఎస్ఎన్డిపి ప్రాజెక్టులో భాగంగా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసినప్పటికీ బాటిల్ నెక్ కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వాటిని కూలుస్తున్నారు. అక్కడ ఉండేటువంటి అన్ని నిర్మాణాలను కూడా ఈ రోజు కూల్చేటువంటి అవకాశం ఉంది. థాంక్యూ రాముడు.